బాబు రెండేళ్ల దగాపై ప్రజా ఉద్యమం, వెన్నుపోటుపై తిరుగుబాటు, వెన్నుపోటుకి రెండేళ్లు ర్యాలీలో ఉప్పొంగిన జనహోరు, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలతో కలిసి కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు. సార్ 2 సంవత్సరాల్లో ఇంతటి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని భూతద్దం వేసి వెతికి చూసినా సరే ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కేవలం 2 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ కూటమి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ ముగ్గురు కూడా కూటమిలో ఉండి 2 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇచ్చిన హామీల్ని, నిరుద్యోగ భృతి, ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధులు గాలికి కొట్టుకుపోయాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి చేయూత, ఆసరా, తోడు లాంటి పథకాలను మొత్తాన్ని కూడా మంగళం పాడేశారు. మరోవైపు 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామన్నటువంటి పెన్షన్ ని పాత్ర ఇస్తారు. ఇంకోవైపు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఇస్తున్నటువంటి పెన్షన్లలో కోత, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఎక్కడా చూడలేదు. 3 సిలిండర్లు ఇస్తా అని ఎక్కడికి పోయాయో తెలియదు. ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పారు. తీరా చూస్తే ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఇంకో బస్సు ఎక్కాలి, ఆ ఊరు నుంచి ఇంకో బస్సు ఎక్కాలి అని చెప్పేసి నిబంధనలు మాత్రం పెట్టారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఇదైతే మన వీళ్ళు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడిని తల్లికి వందనం కింద మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. తీరా చూస్తే 20 లక్షల మందికి పైగా పిల్లలకి ఎగ్గొట్టేశారు. ఇక రైతు భరోసా, పిఎం కిసాన్ తో కాకుండా 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పిఎం కిసాన్ తో కలిపి 20,000 ఇస్తూ అందులో కూడా 8 లక్షల మంది రైతులకి ఎగ్గొట్టేశారు. మరోవైపు మొదటి ఏడాది ఈ పథకాలన్నిటికీ మంగళం పాడేశారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడని 2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 2 పథకాలు ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ. ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక విద్యా సంవత్సరం అయిపోయింది. అయిపోయినా సరే ఈ రోజుకి ఫీజులు చెల్లించలేదు. ఏదైతే విద్యాలయాల్లో, ఏదైతే కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అదే పై చదువులకు వెళ్లాలన్నా, లేకపోతే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా సర్టిఫికెట్లు రాక పిల్లలు అల్లో లక్ష్మణ అని చెప్పి అల్లాడే పరిస్థితి. అందుకే వాళ్ళందరూ కదం తొక్కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేయగలిపారు. మరోవైపు చూసుకుంటే ఆరోగ్యశ్రీ, పేదలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి, కార్పొరేట్ లో దాన్ని ప్రభుత్వం భరించాలని నాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ పథకం ఎంత అద్భుతంగా కొనసాగిందో చూసాం. ఈ రోజు అదే పథకానికి నిధులు ఇవ్వక కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి నెట్వర్క్ హాస్పిటల్ చేతులు ఎత్తేసి ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి. నాడు నేడు స్కూల్స్ ఆగిపోయినాయి, నాడు నేడు ఆసుపత్రులు అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, పోర్టులు ప్రైవేట్ పరం, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం. మరోవైపు చూస్తే గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది, గ్రామాల్లో సంక్షేమం ఆగిపోయింది. మరోవైపు చూస్తే రైతన్న మద్దతు ధర లేక అల్లో లక్ష్మణ అని చెప్పేసి ఉరితాళ్ళకి బలవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇలా రాష్ట్రం ఆ వర్గం ఈ వర్గం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సర్వనాశనం అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. సంక్షేమ చట్టం చిరిగిపోయింది. 3,50,000 కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా సోమాలియా, సుడాన్ కంటే దారుణంగా తయారు చేసి పడేశారు. ఉద్యోగులకి 2 సంవత్సరాలైనా ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, డిఏలు లేవు, అదేవిధంగా సరెండర్ లీవులు లేవు. వీటన్నిటితో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు కాక్రోచ్ అవతారం ఎత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కదం తొక్కుతూ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కురుపాం దగ్గర నుంచి తీసుకుంటే కుప్పం వరకు మొత్తంగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు అని లేకుండా ప్రజలు రోడ్డెక్కి కదం తొక్కారు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తే కాస్తో కోస్తైనా ప్రజల్లో పేరు నిలబడుతుంది. లేకపోతే ప్రజలు కాక్రోచ్ అవతారం ఎక్కి రేపు మీకు కర్రు కాల్చి వాత పెట్టిన రోజు వెనక్కి తిరిగి చూసుకున్న ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాం.